నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భూమి లోపల దాగున్న ఎన్నో సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అలాంటిదే గుజరాత్ లో జరిగింది. ఏకంగా 1000 సంవత్సరాల నాటి ఒక అస్థిపంజరం దాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చడానికి 5 గంటలు పట్టిందట. 15 మంది ఎక్స్పర్ట్స్ పక్కా ప్లాన్ తో చేశారు. అసలు ఆ అస్థిపంజరం కథ ఏంటి, దాని వెనుక ఉన్న రహస్యాలు ఏంటో చూద్దామా. గుజరాత్లోని వడ్నగర్లో జరిగింది నిజంగా ఓ సంచలనం. 1000 సంవత్సరాల నాటి ఒక అస్థి పంజరాన్ని చాలా జాగ్రత్తగా ప్రత్యేక ఏర్పాట్ల మధ్య వడ్నగర్ పురావస్తు అనుభవ మ్యూజియంకు మార్చారు. ఈ మ్యూజియం ఈ జనవరిలోనే స్టార్ట్ అయింది. ఈ పాత అస్థి పంజరాన్ని అక్కడి వాళ్లు సమాధి వాలే బాబాజీ అని పిలుచుకుంటున్నారట. 2019లో మహిసానా జిల్లాలో తవ్వకాలు జరుగుతుంటే ఇది బయటపడింది. అప్పటి నుంచి ఒక టెంట్ కింద తాత్కాలికంగా దాచిపెట్టారు. ఇప్పుడైతే దీనికి ఒక కొత్త ఇల్లు దొరికింది. మ్యూజియం క్యూరేటర్ మహేందర్ సింగ్ సూరేలా ఏం చెప్పారంటే, గురువారం సాయంత్రం 6 గంటలకి దీన్ని మ్యూజియానికి షిఫ్ట్ చేశారట. ప్రస్తుతానికి దీన్ని ఇంకా ఎగ్జిబిషన్ కి పెట్టలేదు. రిసెప్షన్ దగ్గర గ్రౌండ్ ఫ్లోర్లోనే జాగ్రత్తగా ఉంచారు. అన్ని పర్మిషన్స్ రాగానే దాన్ని క్లీన్ చేసి మ్యూజియం గ్యాలరీలోకి పెడదామని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి 2023 నుంచి ఈ అస్థిపంజరాన్ని వడ్నగర్ బయట ఒక ప్రభుత్వ క్వార్టర్స్ ఓపెన్ గ్రౌండ్ లో ఒక టార్పాలిన్ గుడ్డ టెంట్ కింద పెట్టారు. అంతకుముందు ఆ క్వార్టర్స్ మెట్ల కింద చిన్న గదిలో ఉందట. అధికారులు చెప్పిన దాని ప్రకారం దీన్ని టెంట్ నుంచి బయటకు తీయడానికి ఏకంగా క్రేన్ వాడాల్సి వచ్చిందట. 15 మందికి పైగా ఏఎస్ఐ ఆఫీసర్లు, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ పర్యవేక్షణలో ఒక పెద్ద ట్రైలర్లోకి ఎక్కించారు. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి 5 గంటలకు పైగా టైం పట్టిందట. 2019లో ఒక రైల్వే ట్రైన్ పక్కన ఉన్న ధాన్యం గోధుమ దగ్గర తవ్వకాలు జరుగుతుంటే ఇది బయటపడింది. గుజరాత్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డైరెక్టర్ పంకజ్ శర్మ ఏమన్నారంటే, దీన్ని లోతాల్లోని మ్యూజియంలో కూడా పెట్టాలని ఒక ఆలోచన చేశామట. వడ్నగర్ తవ్వకాల్లో చాలా దగ్గరగా పనిచేసిన ఏఎస్ఐ అధికారి అభిజిత్ అంబేకర్ ఏం చెప్పారంటే, ఈ అస్థిపంజరాన్ని గత కొన్నేళ్లుగా దొరికిన 9000కు పైగా పురాతన వస్తువులతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి అప్పగించేశారట. ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారంటే, ఈ అస్థిపంజరం కూర్చున్న స్థితిలో అంటే సమాధి పొజిషన్లో పూడ్చిపెట్టిన ఒక వ్యక్తిది అని. ఆ టైంలో గుజరాత్లో అన్ని మతాల్లోనూ ఇలా సమాధి చేసే అలవాటు ఉండేదట. హెరిటేజ్ జర్నల్ ఆఫ్ మల్టీ డిసిప్లినరీ స్టడీస్ ఇన్ ఆర్కియాలజీలో పబ్లిష్ అయిన ఒక పేపర్లో వడ్నగర్ ఏ థ్రైవింగ్ కంపోజిట్ టౌన్ ఆఫ్ హిస్టారికల్ టైమ్స్ అనే టైటిల్తో అంబేకర్ ఇంకా వేరే ఎక్స్పర్ట్స్ ఈ అస్థిపంజరం గురించి రాశారు. వాళ్ళేం డిస్క్రైబ్ చేశారంటే, ఒక గుంటలో క్రాస్ లెగ్డ్ పొజిషన్లో అంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నట్లు అస్సలు చెడిపోకుండా ఉన్న ఒక అస్థిపంజరం దొరికింది. తల నిటారుగా నార్త్ వైపు చూస్తుంది. కుడి చెయ్యి ఒడిలో ఉంది. ఎడమ చెయ్యి మాత్రం ఛాతి దాకా పైకి లేచి ఉంది. బహుశా అప్పుడు అక్కడ ఉన్న ఒక కర్ర మీద ఆనుకుని ఉండుంటుంది. ఈ సమాధిని క్రీస్తు శకం 9వ నుంచి 10వ శతాబ్దాల నాటిది అని చెప్తున్నారు అని వివరించారు. చూశారు కదా, ఒక్క అస్థిపంజరం వెనుక ఎంత చరిత్ర దాగి ఉందో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుకొస్తాం.